ఈరోజు మురళి డేటు 15 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ముళ్ళను పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. తండ్రికి ముళ్ళు పైన కూడా ప్రేమ ఉంది, పుష్పాలపైన కూడా ప్రేమ ఉంది. ముళ్ళునే పుష్పాలుగా తయారు చేసే శ్రమ చేస్తారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ పిల్లలలో జ్ఞాన ధారణ జరుగుతుందో వారి గుర్తులు వినిపించండి. సమాధానము, జ్ఞానధారణ జరిగే పిల్లలు అద్భుతం చేసి చూపిస్తారు. వారు తమతో పాటు ఇతరుల కళ్యాణం చెయ్యకుండా ఉండలేరు. బాణం తగిలినట్లయితే నిర్మోహులుగా అయి ఆత్మిక సేవలో లగ్నమవుతారు. వారి అవస్థ ఏకరసముగా, నిశ్చలముగా మరియు స్థిరముగా ఉంటుంది. వారు ఎప్పుడూ తెలివి తక్కువ పని చెయ్యరు. ఎవరికి దుఃఖాన్ని కూడా ఇవ్వరు. అవగుణాల రూపీ ముళ్ళను తొలగించుకుంటూ ఉంటారు. ఓం శాంతి. తండ్రి అతిపెద్ద లివర్ గడియారము అని పిల్లలకు తెలుసు. ముళ్ళును పుష్పాలుగా తయారు చేసేందుకు పూర్తి ఖచ్చితమైన సమయంలోనే వస్తారు. 1 సెకండు కూడా తక్కువ ఎక్కువ ఉండదు. కొంచెం కూడా వ్యత్యాసం అనేది రాదు. ఈ సమయంలో కలియుగ ముళ్ళ అడవి ఉంది అని అత్యంత మధురమైన పిల్లలకు తెలుసు. కనుక పుష్పాలుగా అయ్యేవారికి తాము పుష్పాలుగా తయారవుతున్నామనే అనుభూతి కలగాలి. మొదట మనమందరము ముళ్ళుగా ఉండేవారము. అందులో కొందరు చిన్న ముళ్ళు, కొందరు పెద్ద ముళ్ళుగా ఉండేవారము. కొందరు చాలా దుఃఖమునిస్తే, కొందరు తక్కువ దుఃఖమును ఇస్తారు. ఇప్పుడు తండ్రికి అందరి పట్ల ప్రేమ ఉంది, ముళ్ళపైన ప్రేమ ఉంది, అలాగే పుష్పాలపైన కూడా ప్రేమ ఉంది అని ఈ మహిమ కూడా ఉంది కదా. మొదట ఎవరిపైన ప్రేమ ఉంది? తప్పకుండా ముళ్ళతోనే ప్రేమ ఉంటుంది. ఎంతటి ప్రేమ ఉంది అంటే, ఎలాగైనా శ్రమ చేసి వారిని ముళ్ళు నుండి పుష్పాలుగా తయారు చేస్తారు. వారు వచ్చేది ముళ్ళ ప్రపంచంలోనే. ఇందులో సర్వవ్యాపి అనే విషయమే ఉండదు. ఒక్కరిది మహిమ జరుగుతుంది, ఆత్మకు మహిమ జరుగుతుంది. ఆత్మ శరీరమును ధారణ చేసినప్పుడే కదా పాత్రను అభినయించగలుగుతుంది. శ్రేష్టాచారిగా భ్రష్టాచారిగా ఆత్మయ్యే అవుతుంది. ఆత్మ శరీరాన్ని ధారణ చేసి ఎలాంటి కర్మ చేస్తుందో దాని అనుసారముగానే చెడు కర్మలు చేయి సంస్కారం గల ఆత్మ, మంచి కర్మలు చేసే సంస్కారము గల ఆత్మ అని పిలువబడుతుంది. ఆత్మయే మంచి లేక చెడు కర్మలను చేస్తుంది. సత్యయుగి దైవీ పుష్పాలమా లేక కలియుగి అసురి ముళ్ళుగా ఉన్నామా అని ప్రతి ఒక్కరూ వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. సత్యయుగం ఎక్కడా, కలియుగం ఎక్కడా, దైవత్వం ఎక్కడా, అసురత్వం ఎక్కడా, ఎంత వ్యత్యాసం ఉంటుంది? ఎవరు ముళ్ళుగా ఉన్నారో వారు స్వయాన్ని పుష్పాలమని చెప్పుకోలేరు. పుష్పాలు సత్యయుగంలో ఉంటాయే కానీ కలియుగంలో ఉండవు. ఇప్పుడు ఇది సంగమ యుగము. ఇప్పుడు మీరు ముళ్ళు నుండి పుష్పాలుగా అవుతారు. టీచరు పాఠము చెప్తారు, దానిని రిఫైన్ చేసి తెలపడం విద్యార్థుల పని. పుష్పాలుగా అవ్వాలనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావించండి. పుష్పాలుగా తయారు చేసే పరంపిత పరమాత్మను స్మృతి చేసినట్లయితే మీ అవగుణాలు తొలగిపోతాయి. మీరు సత్తు ప్రధానముగా అవుతారు అని కూడా వ్రాయండి. బాబా వ్యాసమును ఇస్తారు, దానిని సరిచేసి ముద్రించడం పిల్లల యొక్క పని. అప్పుడు మనుష్యులందరూ ఆలోచనలో పడతారు. ఇది చదువు. బాబా మీకు బేహద్దు హిస్టరీ, జాగ్రఫీని చదివిస్తారు. ఆ పాఠశాలల్లో అయితే పాత ప్రపంచ చరిత్ర, భూగోళం యొక్క శాస్త్రాలను చదివిస్తారు. నూతన ప్రపంచ చరిత్ర, భూగోళ శాస్త్రములైతే ఎవ్వరికీ తెలియదు. కనుక ఇది కూడా చదువు అయింది.
జ్ఞానము కూడా అయ్యింది. ఏదైనా చీచీ పని చేయడము అంటే అది అవివేకము. అప్పుడు దుఃఖమునిచ్చే ఈ వికారి పని చెయ్యరాదు అని తెలియచేయబడుతుంది. దుఃఖహర్త సుఖకర్త, ఇది తండ్రి యొక్క మహిమ కదా. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరాదు అని ఇక్కడ మీరు కూడా నేర్చుకుంటున్నారు. సదా సుఖమునిస్తూ ఉండమని తండ్రి శిక్షణ ఇస్తున్నారు. ఈ అవస్థ అంత త్వరగా తయారవ్వదు. ఒక్క క్షణంలో తండ్రి నుండి వారసత్వం తీసుకోగలరు. అయితే యోగ్యులుగా తయారవ్వడంలో సమయం పడుతుంది. బేహద్దు తండ్రి ఇచ్చే వారసత్వము స్వర్గ రాజ్య భాగ్యమని అర్థం చేసుకుంటారు. పారలౌకిక తండ్రి నుండి భారతదేశానికి విశ్వ రాజ్య భాగ్యం లభించింది అని మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. మీరందరూ విశ్వానికి అధికారులుగా ఉండేవారు. ఇలా పిల్లలైన మీ లోపల ఖుషి ఉండాలి. అది నిన్నటి మాటయే. అప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. లక్షల సంవత్సరాలు అని మనుషులు అంటారు. ఒక్కొక్క యుగం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అని చెప్పడం ఎక్కడ? కల్పం అంతటి ఆయువు 5000 సంవత్సరాలని చెప్పడం ఎక్కడ? ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. జ్ఞానసాగరులు ఒక్క బేహద్దు తండ్రి మాత్రమే. వారి నుండి దైవీ గుణాలను ధారణ చేయాలి. ఈ ప్రపంచంలోని మనుషులైతే రోజు రోజుకు తమో ప్రధానంగా అయిపోతూ ఉంటారు. అవగుణాలను ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఎంతటి లంచగొండితనము, కల్తీ, భ్రష్టాచారము ఉండేది కాదు. ఇప్పుడైతే వృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు మీరు తండ్రి స్మృతి బలంతో సతో ప్రధానముగా అవుతూ ఉన్నారు. క్రిందికి ఎలా దిగుతారో అలాగే తిరిగి వెళ్ళాలి. మొదట తండ్రి లభించారు అనే సంతోషం ఉంటుంది. సంబంధం జోడించబడిన తరువాతే స్మృతి యాత్ర జరుగుతుంది. ఎవరు భక్తి ఎక్కువగా చేశారో వారి స్మృతి యాత్ర ఎక్కువగా ఉంటుంది. చాలామంది పిల్లలు బాబా స్మృతి నిలవడం లేదు అని చెప్తూ ఉంటారు. భక్తిలో కూడా ఇలాగే జరుగుతుంది. కథ వినడానికి కూర్చుంటారు, కానీ బుద్ధి ఇతర వైపులకు పరిగెడుతుంది. వినిపించేవారు గమనించి అకస్మాత్తుగా మేమేమేమి వినిపించామో చెప్పండి అని ప్రశ్నిస్తే తికమక పడిపోతారు. కొందరైతే వెంటనే చెప్పేస్తారు, కానీ అందరూ ఒకే విధంగా ఉండలేరు కదా. భలే ఇక్కడ కూర్చున్న ధారణ ఏమీ లేదు. ఒకవేళ ధారణ ఉంది అంటే చాలా అద్భుతం చేసి చూపిస్తారు. వారు స్వయానికి మరియు ఇతరులకు కళ్యాణం చేయకుండా ఉండలేరు కూడా. భలే ఎవరికైనా ఇంటిలో చాలా సుఖము ఉంది, గొప్ప భవనాలు, కార్లు మొదలైనవి ఉన్నా ఒక్కసారి జ్ఞానబాణం తగిలినట్లయితే ఇక వారు పతితో చెప్తారు, ఇక మేము ఆత్మిక సేవ చెయ్యాలని అనుకుంటున్నాము అని అంటారు. కానీ మాయ చాలా బలశాలి, అలా చెయ్యనివ్వదు. మోహం ఉంటుంది కదా. ఇన్ని భవనాలు, ఇంతటి సుఖమును ఎలా వదలాలి? అరే, మొదట ఎంతమంది ఎవరైతే వచ్చారో వారు చాలా గొప్ప గొప్ప లక్షాధికారులు, కోటీశ్వర్ల ఇళ్లకు చెందినవారు. అన్నింటినీ వదిలిపెట్టి వచ్చారు. వదిలే శక్తి లేదు అంటే అది అదృష్టం ఎంత ఉందో చూపిస్తుంది. రావణుని యొక్క సంకెళ్లలో బంధింపబడి ఉన్నారు. ఇవి బుద్ధికి సంబంధించిన బంధనాలు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, అరే మీరు స్వర్గానికి యజమానులైన పూజ్యులుగా అవుతారు. మీకు 21 జన్మల వరకు ఏ రోగాలు రాకుండా సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు అని బాబా పిల్లలకు గ్యారంటీ ఇస్తున్నారు. మీరు భలే పతి వద్దనే ఉండండి. కేవలం పవిత్రముగా అయ్యి ఇతరులను కూడా పవిత్రులుగా తయారు చేస్తాము అనే అనుమతిని పొందండి. తండ్రిని స్మృతి చేయడం మీ కర్తవ్యం కదా. దీని ద్వారా అపారమైన సుఖము లభిస్తుంది. స్మృతి చేస్తూ చేస్తూ తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అయిపోతారు.
ఇవి ఎంతగానో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శరీరం పైన అసలు ఏ విధమైన నమ్మకము లేదు. మొదట తండ్రి వారిగా అవ్వండి. వారి వంటి ప్రియమైన వస్తువు ఇంకేది లేదు కదా. తండ్రి విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఎంత కావాలంటే అంత సతో ప్రధానముగా అవ్వండి అని అంటారు. మీరు అపారమైన సుఖమును చూస్తారు. బాబా ఈ స్త్రీల ద్వారా స్వర్గ ద్వారాలను తెరిపిస్తారు. మాతలపైనే జ్ఞాన కలశాన్ని ఉంచడం జరుగుతుంది. బాబా మాతలనే నిమిత్తముగా చేశారు. సర్వస్వము మాతలైన మీదే సంభాళన చెయ్యండి. ఇతడి ద్వారా కలశమును ఉంచారు కదా. అక్కడ వారు శాస్త్రాలలో సాగరమును చిలికినప్పుడు అమృత కలశం వెలువడినట్లు దానిని లక్ష్మికి ఇచ్చినట్లుగా వ్రాశారు. బాబా మాతల ద్వారా స్వర్గ ద్వారాలు తెరుస్తున్నారు అని మీరిప్పుడు తెలుసుకున్నారు. మరి మనమెందుకు బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోకూడదు? విజయమాలలో కూర్చోబడి మహావీరులుగా ఎందుకు అవ్వకూడదు? బేహద్దు తండ్రి పిల్లలను తన ఒడిలోకి ఎందుకు తీసుకున్నారు? స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు. ఒక్కసారిగా ముళ్ళు వంటి వారికి కూర్చుని శిక్షణ ఇస్తారు. ముళ్ళు పైన కూడా ప్రేమ ఉన్నట్లే కదా. అందుకే కదా వారిని పుష్పాలుగా తయారు చేస్తున్నారు. తండ్రిని పతిత ప్రపంచములోకి, పతిత శరీరంలోకి పిలుస్తారు. నిర్వాణధామాన్ని వదిలి ఇక్కడికి రమ్మని ఆహ్వానం చేస్తారు. తండ్రి చెప్తున్నారు, డ్రామానుసారంగా నేను ముళ్ళ ప్రపంచంలోకి రావలసి ఉంటుంది. కనుక తప్పకుండా ప్రేమ ఉన్నట్లే కదా. ప్రేమ లేకపోతే పుష్పాలుగా ఎలా తయారు చేస్తారు? ఇప్పుడు మీరు కలియుగి ముళ్ళు నుండి సతయుగి దైవీ సతో ప్రధాన విశ్వాధికారులుగా అవ్వండి. ఎంతో ప్రేమతో అర్థం చేయించడం జరుగుతుంది. కుమారి పుష్పం వంటిది కనుకనే అందరూ కుమారీల యొక్క చరణాలపైన పడతారు. ఆమె ఎప్పుడు ముళ్ళుగా అవుతుందో అప్పుడు అందరికీ తల వంచి నమస్కరించవలసి ఉంటుంది. కనుక ఏం చెయ్యాలి? పుష్పము పుష్పముగానే ఉండాలనుకుంటే సదా పుష్పము అవుతుంది. జన్మ బలై వికారాల నుండి తీసుకున్న కుమారి అయితే నిర్వికారిగానే ఉంటుంది కదా. సన్యాసులు కూడా వికారాల నుండి జన్మ తీసుకుంటారు. వివాహం చేసుకుని మళ్ళీ ఇల్లు వ్యవహారాలను వదిలి వెళ్ళిపోతారు. అయినా సరే వారిని మహాత్మా అని అంటారు. ఆ సతయుగ విశ్వానికి అధిపతులైన ఆ మహాత్ములు ఎక్కడ? అంటే దేవతలు ఎక్కడ? ఈ కలియుగి మహాత్ములు ఎక్కడ? అందుకే మీరు కలియుగి ముళ్ళ లేక సత్యయుగి పుష్పాల, భ్రష్టాచారుల లేక శ్రేష్టాచారుల అనే ప్రశ్న వ్రాయండి అని బాబా చెప్తారు. ఇది భ్రష్టాచారి ప్రపంచము. ఇప్పుడు ఇది రావణ రాజ్యము, ఇది అసురీ రాజ్యము, రాక్షస రాజ్యము అని అంటారు. కానీ స్వయాన్ని అలా ఎవ్వరూ భావించరు. పిల్లలైన మీరు యుక్తితో ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా తాము కామ, క్రోధ, లోభములు కలవారము అని అర్థం చేసుకుంటారు. ప్రదర్శనలో కూడా ఈ విధంగా వ్రాసారు అనుకోండి, వారికి తాము కలిగి ముళ్ళుగానే ఉన్నామనే భావన కలుగుతుంది. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు. బాబా అయితే సదా పుష్పమే. శివ్ బాబా ఎప్పుడూ ముళ్ళుగా అవ్వరు. మిగిలిన వారందరూ అయితే ముళ్ళుగా అవుతారు. ఆ పుష్పము చెప్తున్నారు, మిమ్మల్ని కూడా నేను ముళ్ళు నుండి పుష్పాలుగా తయారు చేస్తాను అని. మీరు నన్ను స్మృతి చెయ్యండి. కానీ మాయ ఎంత ప్రబలమైనది. మీరు మాయకు చెందిన వారిగా అవుతారా? తండ్రి తన వైపు ఆకర్షిస్తారు. మాయ తన వైపు ఆకర్షిస్తుంది. ఈ శరీరం అయితే ఒక పాత చెప్పు లాంటిది. ఆత్మకు మొదట నూతనమైన చెప్పు లభిస్తుంది, అంటే శరీరము. తరువాత అది మళ్ళీ పాతదైపోతుంది. ఈ సమయంలో అయితే
అందరి శరీరాలు తమో ప్రధానంగానే అయిపోయాయి. నేను మిమ్మల్ని మక్మల్ చెప్పులుగా తయారు చేస్తాను అనే బాబా అంటున్నారు. అక్కడ ఆత్మ పవిత్రముగా ఉండే కారణముగా శరీరం కూడా మక్మల్దిగా ఉంటుంది. ఏమాత్రం లోపం ఉండదు. ఎక్కడైతే చాలా లోపాలు ఉన్నాయి అక్కడి రూపురేఖలు ఎంత సుందరమైనవిగా ఉన్నాయో చూడండి. ఆ రూపురేఖలతో కూడిన చిత్రమును ఇక్కడ ఎవ్వరూ తయారు చేయలేరు. నేను మిమ్మల్ని ఎంత శ్రేష్టమైన వారిగా తయారు చేస్తాను అని తండ్రి ఇప్పుడు కూడా చెప్తున్నారు. గృహస్థములో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా అవ్వండి. ఇక జన్మ జన్మాంతరాల నుండి ఆత్మకు పట్టిన త్రుప్పును తొలగించుకునేందుకు యోగాగ్ని అయితే చాలా అవసరము. ఇందులో పాపాలన్నీ భస్మమైపోతాయి. మీరు సత్యమైన బంగారములాగా అవుతారు. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని తుప్పును తొలగించుకునే మంచి యుక్తిని తండ్రియే తెలియచేస్తారు. మామేకం యాద్ కరో, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. ఆత్మ కూడా చాలా చిన్నది. ఒకవేళ పెద్దదైనట్లయితే ఈ శరీరంలో ఎలా ప్రవేశం చేస్తుంది? ఆత్మను చూసేందుకు డాక్టర్లు చాలా తలలు బ్రద్దలు కొట్టుకుంటూ ఉంటారు. చాలా శోధిస్తారు కూడా, కానీ కనిపించదు. సాక్షాత్కారం అవుతుంది, కానీ సాక్షాత్కారం వల్ల ఏ విధమైన లాభము కలగదు. మీకు వైకుంఠం సాక్షాత్కారం అయింది అనుకోండి, దానివల్ల లాభమేముంది? వైకుంఠ వాసులుగా అవ్వాలి అంటే ఈ పురాతన ప్రపంచం సమాప్తం అవ్వవలసిందే. దీని కొరకు మీరు యోగమును అభ్యాసం చెయ్యండి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు నాకు మొదట ముళ్ళు పైన ప్రేమ ఉంటుంది. అందరికంటే ఎక్కువ ప్రేమ సాగరులు తండ్రి. పిల్లలైన మీరు కూడా మధురంగా అవుతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మాని భావించి బాయి దృష్టితో చూసినట్లయితే వికారి ఆలోచనలు పూర్తిగా తొలగిపోతాయి. సోదర సోదరి సంబంధంతో కూడా బుద్ధి చంచలమైపోతూ ఉంటుంది. అందువలనే బాయిగా చూడండి. అక్కడైతే శరీరమే లేదు. ఇక శారీరక భావం వచ్చేందుకు లేక మోహము కలిగించేందుకు అవకాశమే లేదు. తండ్రి ఆత్మలనే చదివిస్తారు కనుక మీరు కూడా స్వయాన్ని ఆత్మ అని భావించండి. ఈ శరీరం వినాశి, దీనిపైన మనసునేం పెట్టాలి? సత్యయుగంలో శరీరం పైన ప్రీతి ఉండదు. మోహము పైన విజయం పొందిన రాజు యొక్క కథను కూడా మీరు విన్నారు కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక శరీరం తీసుకుంటుంది అని పాత్ర లభించింది. ఇక మోహమును ఎందుకు ఉంచుకోవాలని చెప్పాడు. అందుకే తండ్రి కూడా చెప్తున్నారు, గమనంతో ఉండండి. తల్లి మరణించినా భార్య మరణించినా సంతోషముగానే ఉండండి. ఎవరు మరణించినా సరే మేము ఏడవము అని ప్రతిజ్ఞ చెయ్యండి. మీరు మీ తండ్రిని స్మృతి చెయ్యండి. సతో ప్రధానులుగా అవ్వండి. సతో ప్రధానముగా అయ్యేందుకు ఇక వేరే మార్గమే లేదు. పురుషార్థం ద్వారానే విజయమాలలోని మణులుగా అవుతారు. పురుషార్థం ద్వారా ఎలా అవ్వాలనుకుంటే అలా అవ్వగలరు. కల్పం క్రితం ఎవరెంతగా పురుషార్థం చేశారో వారు ఇప్పుడు కూడా అంతే చేస్తారు అని తండ్రి చెప్తున్నారు. తండ్రి పేదల పెన్నిది, దానము కూడా పేదలకే ఇవ్వబడుతుంది. నేను కూడా సాధారణ తనువులోకే వస్తాను అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. పేదవారిలోనూ రారు, అలాగని షావుకార్లలోనూ రారు. పిల్లలైన మీరే తండ్రిని తెలుసుకున్నారు. మిగిలిన ప్రపంచమంతా భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనేస్తుంది. తండ్రి ఎలాంటి ధర్మాన్ని స్థాపన చేస్తారు అంటే అక్కడ దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు. భక్తి మార్గంలో మనుష్యులు ఆశీర్వాదాలను వేడుకుంటారు. ఎక్కడైతే కృప చూపించే విషయమేదీ లేదు. ఎవరి ముందు తల వంచి నమస్కరిస్తారు?
తండ్రి ఒక చిన్నని బిందువు కదా. పెద్ద వస్తువుగా ఉంటే తల వంచి నమస్కరించవచ్చు. చిన్న వస్తువుగా ఉంటే అలా నమస్కరించలేరు, చేతులు జోడించలేరు. భక్తి మార్గం యొక్క ఈ గుర్తులన్నీ అదృశ్యమైపోయాయి. చేతులు జోడిస్తే అది భక్తి మార్గం అయిపోతుంది. ఇంటిలో సోదరీ సోదరులు ఉంటే వారేమైనా చేతులు జోడించి నమస్కరించుకుంటారా? వారసునిగా చేసుకునేందుకే పుత్రుడు కావాలని వేడుకుంటారు. పుత్రుడు యజమాని అయ్యాడు కదా. కనుక తండ్రి పిల్లలకు నమస్కారం చేస్తారు. తండ్రి అయితే పిల్లలకు చాలా చాలా మంచి సేవాదారి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ వినాశీ శరీరం పైన మీ మనస్సును ఎప్పుడు కూడా లగ్నం చేయకూడదు. మోహాజీతులుగా అవ్వాలి. ఎవరు శరీరాన్ని వదిలినా సరే మేము ఎప్పుడూ ఏడవము అని ప్రతిజ్ఞ చెయ్యాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానముగా మధురముగా అవ్వాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ముళ్ళును పుష్పాలుగా చేసే సేవ చెయ్యాలి. స్వకళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము చెయ్యాలి. ఈరోజు వరదానము, శుభచింతన ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోనికి పరివర్తన చేసే శుభచింతక్ భవ. సారాంశము, సదా సమర్థంగా ఉండేందుకు కేవలం 2 శబ్దాలు మాత్రం గుర్తుంచుకోండి. శుభచింతన మరియు శుభచింతకులు. శుభచింతన ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేయగలరు. శుభచింతన మరియు శుభచింతక్ ఈ రెండింటికి పరస్పరంలో చాలా దగ్గర సంబంధం ఉంది. శుభచింతన లేదు అంటే శుభచింతకులుగా కూడా అవ్వలేరు. వర్తమాన సమయంలో ఈ 2 విషయాలపైన చాలా అటెన్షన్ పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా సమస్యలు ఎలా ఉన్నాయి అంటే ఇప్పటి జనులు మాటల ద్వారా అస్సలు అర్థం చేసుకోలేరు. కానీ శుభచింతకులుగా ఈ వైబ్రేషన్లను ఇచ్చినట్లయితే మారిపోతారు. స్లోగన్, జ్ఞానరత్నాలతో గుణాలు మరియు శక్తులతో ఆడుకోండి, మట్టితో ఆడుకోకండి. అచ్చా, ఓం శాంతి.